మామూలుగా 'మోహన్ బాబు' ఫ్యామిలీ గత కొంతకాలంగా ఇటు ఫ్యామిలీ తరపున గాని, లేకపోతే సినిమా పరంగా గాని, లేకపోతే అక్కడ 'మోహన్ బాబు' యూనివర్సిటీలో వివాదాలు గాని, ఇట్లా ఒక రకంగా ఏందంటే గత 1 ఇయర్ దాదాపు 1 ఇయర్ నుంచి కూడా వివాదాల్లోనే చిక్కుకున్నట్టుగా కనబడుతుంది. అయితే ఈ నేపథ్యంలో వాళ్ళు వాళ్ళ మొత్తం ఫ్యామిలీ హిస్టరీలోనే అతి బిగ్గెస్ట్ బడ్జెట్ దాదాపు 200,00,00,000 బడ్జెట్ సినిమా 'కన్నప్ప' పేరుతో తీయడం. అది ఎప్పటినుంచో డ్రీమ్ ప్రాజెక్ట్‌గా విష్ణు చెప్పడం. దాన్ని ఒక నేషనల్ లెవెల్‌లో ఆర్టిస్ట్ 'మోహన్ లాల్', 'శరత్ కుమార్', 'ప్రభాస్', 'అక్షయ్ కుమార్' ఇలాంటోళ్ళతో నింపేయడం. సో, ఇదంతా గూడా పైగా మొత్తం షూటింగ్ అంతా గూడా న్యూజిలాండ్‌లో జేయడం. ఇదంతా గూడా ఒక ఆహ్, విచిత్రమైన ఒక కండిషన్‌ని తీసుకొచ్చాయి. ఈ సినిమా చుట్టూ. అయితే ఇది పోస్టర్ రిలీజ్ దగ్గర నుంచే దీని మీద కామెడీ స్టార్ట్ అయింది. ఇదేంటి ఇలాగుంది? కన్నప్ప ఏంది ఇలాగున్నాడు? వీళ్ళేందో అసలు ఏ ఊర్లో ఉన్నారు వీళ్ళు? ఈ బట్టలేంటి? కాస్ట్యూమ్స్ ఏంటి? ఈ బాణాలు విచిత్రమైన బాణాలు ఎక్కడి నుంచొచ్చాయి? ఇవన్నీ వెస్టర్న్ కైండ్ ఆఫ్ సినిమా లాగుంది తప్ప, ఇది ఇండియన్ కన్నప్ప లాగా లేదు. కన్నప్ప అనేది కాళహస్తీశ్వర మహత్యంలోంచి ఒక అక్కడ లోకల్ స్థల పురాణం అంటారు. అలాగా ఒక స్థల పురాణంలోంచి పుట్టుకొచ్చిన కథ. దాన్ని తీసుకొని మనకి 'భక్త కన్నప్ప' అప్పుడు కృష్ణరాజు తీశాడు. అది పెద్ద హిట్ అయింది. సో, దాని తర్వాత ఇప్పుడు ఈ కన్నప్పని వీళ్ళు తీశారు. మామూలుగా అయితే కాస్టింగ్ పరంగా అయితే క్లెవర్‌గానే వాళ్ళు మేనేజ్ చేశారు. ఎందుకంటే పాన్ ఇండియా కాస్టింగ్ 'అక్షయ్ కుమార్' హిందీకి, మలయాళంకి 'మోహన్ లాల్', 'ప్రభాస్' అయితే ఇంకా అన్ని భాషలకి సరిపోతాడు. అలాగా మొత్తం ప్లాన్డ్‌గానే బానే పెట్టుకున్నారు. 'కాజల్' ఉంది. సో, ఇలాగా జాగ్రత్తగా పెట్టుకొని ప్లాన్ అయితే చేశారు. అయితే ఇప్పటివరకేందంటే ట్రైలర్ రాకముందు వరకు గూడా మళ్ళీ కొన్ని వివాదాలు చుట్టుముట్టాయి. ముందు ఈ వివాదాలేంటి? సెన్సార్ బోర్డ్ ఏం జేసింది? అని చెప్పుకొని దాని తర్వాత ట్రైలర్ గురించి మనం మాట్లాడదాం. సో, ప్రధానంగా ఏందంటే దీంట్లో పిలక, గిలక అనే క్యారెక్టర్‌లిద్దరు బ్రహ్మానందం, సప్తగిరి. వాళ్ళ క్యారెక్టర్‌లు ఆహ్, టీజర్‌లో వచ్చినప్పుడే వీళ్ళు ఒక గొడవ మొదలైంది. ఆ తర్వాత మొన్న వీళ్ళు ఆల్రెడీ దీని ప్రచారానికి వివిధ ప్రాంతాలకు వెళ్ళడం మొదలైంది టీము. అలాగా గుంటూరుకెళ్ళినప్పుడు అక్కడ బ్రాహ్మణ చైతన్య వేదిక సిరిపురం శ్రీధర్ శర్మ అధ్యక్షతన చాలామంది అక్కడ ఆందోళన చేయడం మొదలుపెట్టారు. అయితే దానికి సంబంధించి వీళ్ళు స్పందించలేదు. పాజిటివ్‌గా గాని, నెగెటివ్‌గా గాని స్పందించలేదు. ఆల్రెడీ 'మోహన్ బాబు'ది అంతకుముందు 'విష్ణు' సినిమాకి సంబంధించి కూడా ఆ సినిమా పేరు నాకు గుర్తులేదు. దాంట్లో అక్కడ బ్రాహ్మణుల్ని కించపరిచారని ఫిల్మ్ నగర్‌లో వెళ్లి బ్రాహ్మణ కొంతమంది సంఘాల వాళ్ళు ధర్నా చేయడానికి వాళ్ళ ఇంటి ముందు ట్రై చేస్తుంటే బౌన్సర్‌లని పెట్టి వాళ్ళని కొట్టించడం. అప్పుడు గూడా రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణ సంఘాలు మోహన్ బాబు మీద తీవ్ర వ్యతిరేకత తెలియజేశాయి. సో, అలాగా మోహన్ బాబుకి, బ్రాహ్మణ సంఘాలకి మధ్య గొడవ ఇప్పటిది కాదు. అయితే ఇది ఇప్పుడు ఇంతకుముందు మామూలుగా బ్రాహ్మణుల్ని విలన్లుగా చూపించడం, కమెడియన్‌లుగా చూపించడం అనేది బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి ఉంది. మనకి 'ఎన్టీఆర్' సినిమాలు వీటిల్లో చూస్తే కూడా అప్పట్లో ప్రతి సినిమాలో ఒక కర్ణం, ఒక మునసబు, ఒక కర్ణం, ఒక పూజారి వీళ్ళు విలన్ ఒక బ్యాచ్ ఉంటారు. మనకి 'అల్లూరి రామలింగయ్య' ఎన్ని సార్లు ఈ క్యారెక్టర్‌లు యేసుంటాడో. అంటే అదేందంటే కామిక్ విలన్స్ లాగా వీళ్ళు అంటే మెయిన్ విలన్ అది కూడా వీళ్ళు అడవి ఎగ్జాంపుల్ నుంచి జంతువుల నుంచి తీసుకున్న సింహము, నక్క. సింహం విలన్ అయితే సింహం ఒక విలన్ అనుకుంటే, ఒక క్రూరమృగం విలన్ అనుకుంటే పక్కనుండే నక్క ఇలాంటి జంతువుల నుంచి తీసుకొని వీళ్ళని అలా ఒక నక్కల్లాగా గుంట నక్కలంటారు గదా! అలా ఆ జిత్తులు మారిన నక్కల్లాగా వీళ్ళని ప్రొజెక్ట్ చేయడం. కర్ణం మున్సబ్. జనరల్‌గా ఊర్లల్లో ఏందంటే కర్ణం మున్సబ్‌లు పట్ల ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంటది. వాళ్ళేందంటే మానిప్యులేట్ జేస్తుంటారు. ల్యాండ్ విషయాల్ని, రికార్డులని అప్పట్లో వాళ్ళ చేతిలో ఉండేవి. అందువల్ల ఆ క్యారెక్టర్‌లని మనకు చూపిచ్చేవాడు. అప్పుడంతా వ్యతిరేకత సమాజంలో పెద్దగా రాలేదు. ఎందుకంటే అది ఆహ్, సహజంగా తీసుకున్నాం. ఈ మధ్య కాలంలో ఏమైందంటే ప్రతి దానికి ఎక్కడో ఒక వ్యతిరేకత. మనకి అసలు ఏం జెప్తే ఏం వ్యతిరేకత వస్తుందో ఎవరికీ తెలియని ఆహ్, పరిస్థితి ఉంది.
అలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ సినిమా చూడకుండానే వీళ్ళు పిలక, గిలక అనగానే బ్రాహ్మణులు ఎందుకు హర్టవుతారో నాకైతే అర్థం కాలేదు. తప్పేముంది ఆడ పిలకలు, బ్రాహ్మణులకుంటాయి. దాంట్లో ఏమన్నా సినిమా చూసి బ్రాహ్మణులను ప్రత్యేకంగా విమర్శించుంటే ఓకే. అది కూడా ఏం లేదు. సో, ఈ మధ్య ఏందంటే ఈ సంఘాలు, ఆ నాయకులకి వాళ్ళ అజెండాలేముంటాయి, వాళ్ళు పాపులర్ కావాలనుకుంటారు. కాబట్టి వాళ్ళు పాపులర్ కావాలంటే ఏదో ఒక పాపులర్ ఎలిమెంట్ వాళ్ళకి దొరికినప్పుడు, ముఖ్యంగా సినిమాలు దొరికినప్పుడు, ఆ సినిమా చుట్టూ తాము పాపులర్ అవ్వాలనేది అనుకోవడం కొంతమందైతే. కొంతమంది డబ్బులు డిమాండ్ చేసే బ్యాచ్ కూడా మొదలయ్యారు. అంటే మేము గొడవలు చేస్తాం, మాకేదో కొంత రాలిచ్చండి, రాలిస్తే మేము మళ్ళీ సైలెంట్ అయిపోతాం అనే బ్యాచ్‌లు కూడా ఈ మధ్య కాలంలో తయారయ్యారు. సినిమా వాళ్ళంటే సెన్సిటివ్ ఉంటది. సినిమా రిలీజు ప్రాబ్లమ్ వస్తది. కాబట్టి వీళ్ళని మనం బెదిరిస్తే 4 డబ్బులు రాలుతాయి. మనకు పాపులారిటీ వస్తది అనుకునే బ్యాచ్ కూడా మొదలయ్యారు. ఇలాగా అంటే నేను ప్రత్యేకంగా బ్రాహ్మణ చైతన్య సంఘం అలా చేస్తుంది అనలేదు. ఈ మధ్య కాలంలో జనరల్‌గా అలాంటివి పెరిగాయి గూడా. అయితే వీళ్ళు హర్ట్ అయినారా? ఎందుకు హర్ట్ అయ్యారనేది క్లియర్‌గా అయితే మనకి లేదు.